కల్తీ పేదల ప్రాణాలు తీస్తోంది. రోజు రోజుకు కల్తీ కల్లు బాధితులు పెరిగిపోతున్నారు. కల్తీ కల్లు ఘటనలో తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక, నారాయణ మృతి చెందారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు 31 మంది బాధితులు. పరిస్థితి విషమించడంతో నలుగురికి డయాలసిస్ చేశారు. వెంటిలేటర్ పై మోపయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉంది. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 5గురిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఘటనకు కారణమైన 3 కల్లు కాంపౌండ్స్ ను సీజ్ చేశారు. కల్లును ల్యాబ్ కు పంపించారు. కల్తీ కల్లు ఘటనలో తాజాగా మరో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక అలాగే నారాయణ మృతి చెందారు. నిమ్స్ లో ప్రస్తుతం 31 మంది బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. పరిస్థితి విషమించడంతో నలుగురికి డయాలసిస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సిట్యువేషన్ ఏంటా అని బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉన్న మోపయ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రోజు రోజుకు కల్తీ కల్లు బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. కల్తీ కల్లు ఘటనలో తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మౌనిక, నారాయణ మృతి చెందారు. నిమ్స్ లో మరో 31 మంది బాధితులున్నారు, చికిత్స పొందుతున్నారు. అయితే నలుగురికి పరిస్థితి విషమించడంతో వారిని డయాలసిస్ చేస్తూ ఉన్నారు. వెంటిలేటర్ పై ఉన్న మోపయ్య పరిస్థితి మరీ విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో నలుగురు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోగా మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఘటనకు కారణమైన 3 కల్లు కాంపౌండ్స్ ను కూడా సీజ్ చేశారు. కల్లును ల్యాబ్ కు పంపించారు.